ప్రస్తుతం విష్ణువాలయాలలో వైష్ణవాగములు 2 విధములు. ఒకటి వైఖానసాగమము, వేదోక్తమైనది. రెండవది పాంచరాత్రాగము, తంత్రప్రధానముగాను ముద్రాయుక్తముగా ఉండునది. వైఖానసాగమం ఎట్లనినా విఖనస మహర్షిచే రచింపబడినటువంటి ఆగమ శాస్త్రము వైఖానసాగమము. విఖనస మహర్షి ఎవరనగా, ప్రళయకాలమందు కృతత్రేత ద్వాపరయుగములు గడిచిన తర్వాత ప్రళయకాలం జరుగుతుంది. తర్వాత కృతయుగములో యజ్ఞయాగాదుల వలన స్వామివారు ఆవిర్భవించి సాక్షాత్కరించి ప్రజల కోరికలను తీర్చుండేవారు. త్రేతాయుగమున శ్రీరామచంద్రుల వారుగాను, ద్వాపరయుగమున శ్రీకృష్ణ పరమాత్మగాను స్వామివారే మానవ రూపంలో మానవులతో కూడా కలిసి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరిపి పూర్తి చేశారు. అప్పుడు కృతయుగములో 4 పాదములతోనూ ధర్మము, త్రేతాయుగములో 3 పాదములతోనూ, ద్వాపరయుగములో 2 పాదములతోనూ నడుచుచుండినది. ఇప్పుడు ప్రస్తుతం కలియుగంలో అధర్మము 3 పాదములుగాను ధర్మము 1 పాదముగా నడిచి ప్రజలు పాపభూయిష్ఠులై ఉన్నవారును వారిని అనుగ్రహించుటకు మహావిష్ణువే అర్చారూపముగా భూలోకమున పలు దేవాలయములందు అవతరించి ఉన్నారు. వారిని ఆరాధించుటకు మంచి వ్యక్తిని సృష్టింపమనగా చతుర్ముఖ బ్రహ్మకు చెప్పగా వారు అలవి కాదని సెలవిచ్చి మహావిష్ణువే తానే స్వయముగా దీర్ఘముగా ఆలోచించి తన మనస్సులో నుంచే ఒక మూర్తిని ఆవిర్భవింపచేశారు మహావిష్ణువు. ఆ ఆవిర్భవించిన రూపమే విఖనస మహర్షి. వారు చతుర్భుజములతోనూ శంఖచక్రములతోనూ అభయవరద హస్తములతోనూ కిరీటాది సర్వాభరణ భూషితులై సాక్షాత్ విష్ణుమూర్తి వలె కాక త్రిదండమను జెండాతోనూ వారు ఉద్భవించిరి. వారి అనుయాయులే శ్రీవైఖానసులు. వీరు స్వయంభువ వారిని సాక్షాత్కరించిన తర్వాత వారికి అన్ని శాస్త్రములను మహావిష్ణువే ఉపదేశించి నైమిషారణ్యమునందు మహర్షులను లోకోపయుక్తముగా మీరు అన్నిటినీ ప్రచారం చేయవలెనని స్వయంభువమను కాలమునందు యుగము మొదటి యుగమునందు శ్రావణమాసమున శుక్లపక్ష పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రమున సోమవారము రోజున నైమిషారణ్యమున శ్రీ విఖనస మహర్షి ఆవిర్భవించిరి. వారు ఆవిర్భవించిన వెంటనే అక్కడ ఉన్నటువంటి తపస్సు చేయని మహర్షులందరూ పావనము చేసిరి. ఆ రోజే నిఖిల లోకములో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ శ్రావణ పౌర్ణమి రోజున నూతన యజ్ఞోపవీతము కావించుట, శ్రావణ ఉపాకర్మ చేయుట, నూతన వటువులకు శ్రావణ ఉపాకర్మ చేయించుట, ఇవన్నీ ఇప్పటికీ మనం ఆచరిస్తున్నాం. ఆ శ్రవణ నక్షత్రము శ్రావణ మాసము అంత విశిష్టమైనది. అలాగే వారి వద్ద శిష్యులైనటువంటి భృగు మహర్షి, అత్రి మహర్షి, మరీచి మహర్షి, కశ్యప మహర్షి, ఈ 4 ముఖ్యమైన శిష్యుడు. వారికి శ్రీ వైఖానస శాస్త్రమును చాతుర్లక్ష ప్రమాణ గ్రంథయుక్తముగా ఉపదేశించి లోకోపకారయుక్తముగా అనుకూలురైరి. ఈ విఖనస మహర్షియు గృహ్యసూత్రమని, శ్రౌతసూత్రము అని, ధర్మసూత్రము అని, ప్రవరసూత్రము అని 4 రకములుగా 32 ప్రశ్నలు రచించిరి. ఈ సూత్ర అనుయాయులకు వైఖానసులు అని పేరు. వీరే స్వామివారిని పూజించు అర్చకులు. వీరికి ఇతరములైనటువంటి శ్రీ వైష్ణవులకు షోడశ సంస్కారం, శ్రీ వైష్ణవులే కాదు బ్రాహ్మణులందరికీ షోడశ సంస్కారములు చెప్పగా ఈ వైఖానసులకు మాత్రం 18 సంస్కారములు చేసి దానిలో విష్ణుబలి సంస్కారముని ప్రత్యేకముగా చెప్పించి గర్భధారణలోనే శంఖచక్రాంకరము జరిపి మొదటి గర్భముతోనే గర్భవైష్ణవులనే పేరుతో వీరు విరాజిల్లుతున్నారు వైఖానసులు. ఇతరులు వైష్ణవులు శంఖచక్రాంకరము జరిపి ఒక ఉత్తమమైనటువంటి ఆచార్యుల వద్ద దీక్ష తీసుకొనతే గాని వారు స్వామివారి పూజకు అర్హులు కారు. వీరు అలా కాక వైఖానసులు గర్భములోనే శంఖచక్రములను ముద్రలను ధరింపజేసి మొదటి గర్భమునందు ధరించినదే చివరిదాకా ఎన్ని సంతానములు కలిగినను వారు వైఖానసులుగా కలుగునట్లు భగవంతుడు అనుగ్రహించి ఉన్నారు. అటువంటి వారు వైఖానసులు. ఇప్పుడు విఖనస స్తోత్ర పాఠము ఇప్పుడు చెప్పబడుచున్నది. వైఖానస మహర్షి అనేది ఎవరనేది మనం తెలుసుకున్నాం.